హలో, ఇదిగో నీ అజ్ఞాత ప్రేమికుడు నన్ను చంపడానికి వచ్చాడు. నువ్వు త్వరగా వస్తే నన్ను ప్రాణాలతో చూడొచ్చు. వచ్చేస్తావుగా? Oh my God, he's found the kite thieves. Hey. ఎక్కడికి రావాలి? అలీగంజ్ ఫుట్బాల్ గ్రౌండ్. హాయ్ బ్రో. బ్రో ఎవరా మీరంతా? ఫ్రెండ్స్ బ్రో. ఏం జరుగుతుందిరా? నీకు ఆన్సర్ కావాలా కొట్టడం కావాలా? కొట్టు బ్రో. ప్లీజ్ రా, కొట్టద్దురా. అరే నన్ను కొట్టద్దు ప్లీజ్. ప్లీజ్ కొట్టద్దు. ప్లీజ్ 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 కొట్టరా ప్లీజ్. ఏ కొట్టద్దురా, కొట్టద్దురా, కొట్టరా ప్లీజ్. కొట్టేసాడు. అరే కొట్టద్దురా. చంపేస్తున్నాడు రా బాబోయ్. శ్రవణ, తగలేదురా. తగ్గలకుండా కొట్టు బ్రో. కొట్టు బ్రో. కొట్టు. అమ్మో కొట్టేస్తాడు. అమ్మో చంపేస్తాడు. అయ్యో అబ్బా. నీ పది మంది సిగ్గులేదా? సిగ్గులేదా? నేను టైంకి వచ్చాను కాబట్టి సరిపోయింది. అవును వైషు. నీ కూడా వెంట్రా? మీకేంటి మంది? అబ్బా, అయినా అంత గట్టి కొట్టేయండి వైషు. నేను నిన్నే చెప్పాను కదా నా ఫ్రెండ్ లత సూసైడ్ కేస్ అని. వీడే తను నన్ను లవ్ చేస్తే, అదే ఫాలో చేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను నిన్ను ప్రేమిస్తున్నానా? అడుగుతుందిగా చెప్పి. అయినా వైషు నన్ను ప్రేమిస్తే నీకేంట్రా ప్రాబ్లం? అడుగుతుందిగా చెప్పు. నో ప్రాబ్లం భయ్యా, ఫ్లైట్ టైం అవుతుంది, వస్తా. అదేంటి వైషు, నేను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు, వాడికి ప్రాబ్లం లేదు, నాకు అంతకంటే ప్రాబ్లం లేదు. ఎంచక్క మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా? వైషు వైషు వైషు, నువ్వు కాదని నేనేమైపోతాను చెప్పు. ఏమైపోతావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ముందు అబద్ధం చెప్పు. పిచ్చోళ్ళు అయిపోతా వైషు. మరి నిజం? నేను ఎప్పుడు అబద్ధం చెప్పను వైషు. వైషు, ఓయ్, వెంట పడడం వరకు ఓకే, కాదంటే పిచ్చివాడు అవడం కొంచెం ఓవర్గా లేదు? నాకు అదే అనిపించింది. హలో వైషు. Today we will discuss about rheumatoid arthritis, rheumatoid fracture, onset of disease. హలో, నువ్వు అబద్ధాలు చెప్పవని తెలుసు. దట్స్ గుడ్ క్వాలిటీ. నేను కన్సిడర్ చేశానంటావా? అవలీలుగా చేయొచ్చు అది. హలో. హలో. ఓయ్, అడగడం మర్చిపోయాను. అయినా నేను నిన్నే ఎందుకు ఇష్టపడాలి? ఐ మీన్, వాట్స్ స్పెషల్ అబౌట్ యూ? నా బ్లడ్ గ్రూప్ ఏబిఓ, వెరీ రేర్. 1,000,000 మందిలో ఒకడుకుంటుంది. చాలా, ఇంకేమైనా తెలియాలా? కొద్దిగా వాటర్ వేసాం. ఓకే, ఉంది కదా. రెడీ అయిపోయింది. వావ్, చాలా ఫాస్ట్ ఉంది. వైషు,
నాకేమైనా చెప్పడం మర్చిపోయావా? మీకు గుర్తుందా నేను చెప్పాను లండన్కి వెళ్ళి కార్డియాలజీ చేస్తానని? దానికి ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. అది కాదు, దానికన్నా ఇంపార్టెంట్ ఏదన్నా. నాన్న చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్యన ఒక అబ్బాయి నచ్చడం మొదలెట్టాడు. అవునా? దాట్స్ ఇంట్రెస్టింగ్. ఎవడు ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు? నాన్న టూ మెనీ క్వశ్చన్స్. 3 కదరా క్వశ్చన్. నాకు తెలీదు. రేపు నేను లంచ్కి పిలుస్తాను, మీరే డైరెక్ట్గా అడగండి. నాన్న మీరే అమ్మని మేనేజ్ చేయాలి. ఓర్ని నా వల్ల కాదురా. నో నో ప్లీజ్ 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 ప్లీజ్. చూద్దాం. థ్యాంక్ యూ. ఓయ్ చెప్పు వైషు. మరీ ఆ శ్రవణ్ గాడికి కూడా భయపడేంత భయమా? కొంచెం ధైర్యం కూడా ఉండుంటే నీ పర్సనాలిటీకి సెట్ అయ్యేది. నేను ఇలాగే వదిలేస్తే నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి. అన్ని విషయాలు చెప్తున్నావు కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఆ చెప్పాల్సింది ఏదో చెప్తే నీ దగ్గరే పడి ఉంటాగా కుక్క పిల్ల. రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తున్నావుగా లంచ్కి. షాప్ 1. నాన్నకి పంచువాలిటీ లేని వాళ్ళంటే నచ్చరు. बॉस 7-50-54 किधर है? वैशाली का घर तो हाँ ఏంటి హడావిడి? ఎవరైనా వస్తున్నారా? నన్నేం అడగొద్దు. ఎవరో స్పెషల్ గెస్ట్ అట. నాన్న చెప్పారా గెస్ట్ ఎవరని? తెలీదు. ఏదైనా అర్థమయ్యేలా చెప్తే కదా మీ నాన్న. ఆపవయ్యా. గుర్తుపట్టావా? సార్ మీరా? అమ్మయ్య గుర్తుపట్టావు అనమాట. మా ఫ్రెండ్ ఏం కలవడానికి వచ్చాను. మా ఏరియాలో. నా ఇల్లు ఇక్కడే. రా, ఒక కప్ కాఫీ తాగి. కప్పు ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను. నో ఛాన్స్. నీ ఫ్రెండే ఉంది, ఎప్పుడైనా కలవచ్చు. నేను ఇవాళ బ్రతుకున్నానంటే దానికి కారణం ఎవరు? నువ్వే. అలాంటిది తెలియకుండా మా వీధి వరకు వచ్చిన దేవుడిని తెలిసి నేను ఇంటికి తీసుకెళ్ళకపోతే ఆ దేవుడి సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ మా ఆవిడ నన్ను శపిస్తుంది. ఒక్క నిమిషం. సూర్య ఎక్కడున్నావు? నాన్న వచ్చే టైం అయింది, త్వరగా రా. ఒక్క 2 minutes లో వచ్చేస్తున్నాను. నేను కన్విన్స్ చేస్తాను. సరే వచ్చేస్తున్నా. వస్తున్నావుగా? వస్తున్నా. ఇట్స్ అన్ ఆర్డర్, డోంట్ చీట్. నాన్న కూడా వచ్చేసాడు. ఎవరు వచ్చారు చూడు. ఎవరు? నేను గుర్తుపట్టలేదు. ఆ రోజు మిమ్మల్ని ఆ రౌడీ విధవల నుంచి కాపాడిన మహానుభావుడా? అదిగో సత్యం. హలో సూర్య ఎక్కడ ఉన్నావు? నాన్న కూడా వచ్చేసారు. పూజలో ఉన్నాను. ఒక్క 5 నిమిషాలు ఇదిగోమా, నేను ఎవరో నీకు తెలీదు. అరగంట పడుతుంది. అరగంటలా? హలో హలో ఇడియట్. కమ్ మై బాయ్, ప్లీజ్ కమ్. మాట్లాడుతుండండి ఇప్పుడు. సో దిస్ ఇస్ మై వాల్ ఆఫ్ ఫేమ్. బాబు నీతోనే. Let me start with my law college days. Of course, they are my certificates of edification. అబ్బా. And you know what? I used to love playing the piano. And I must confess, I was very good at it. Trust me. What? రైట్ లో ఉన్నది మా పెద్దమ్మాయి, US లో ఉంది. మరి లెఫ్ట్ లో ఉంది చిన్నమ్మాయి ఇంట్లో ఉంది. అయితే నేను బయలుదేరుతా. ఎక్కడికి? కాదు సార్, నేను తర్వాత వస్తాను. వచ్చావు కదా, కలిసి వెళ్ళు. కొంపలు ఆరిపోతాయి సార్. ఫైర్ ఇంజిన్ పిలుద్దాంలే. సార్ అదిగో మాటలోనే వచ్చేసింది. వైషు. అబ్బా, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సార్? ఏమని? కర్మ ఇస్ హలో వైశాలి, అదే ఫోటో ఫ్రేమ్ లో లెఫ్ట్ లో ఉన్న అమ్మాయి. And you know who he is? He's a gem of a boy. He's a very... Sir. Please, let me complete. అదే ఆ రోజు గూండా వెదవ దగ్గర కాపాడు. సార్. కెన్ ఐ డిసైడ్? చాలదు ప్లీజ్. ఆ గూండా ఎదవుల నుంచి కాపాడిన దేవుడురా నువ్వు. ఉన్నావుగా, చూసావుగా నువ్వు. పొగడ్తలతో ఒకటి చంపేచ్చని ఈ రోజే తెలిసింది సార్. అనవసరం కాపాడినట్టున్నాను. నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు బాబు. ఒకసారి వస్తారా?
దీని నస ఏమిటో. నువ్వు మాట్లాడుతుంటూ నేను మేనేజ్ చేసి వస్తా. థ్యాంక్ యూ. రా, నీకు ఎప్పటి నుంచో చెప్తావు అనుకున్నా వైషు, కానీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. మా నాన్న మా అమ్మని మేనేజ్ చేయడానికి అబద్ధం చెప్పాడు. నువ్వేదో సూపర్ మ్యాన్ లాగా 10 మందిని కొట్టి దాన్ని సేవ్ చేసావు. పర్లేదు, నువ్వు కూడా బాగానే మేనేజ్ చేసావు. మేనేజ్ చేయటం ఏంటి వైషు? అవ్వా, అబద్ధాలు ఎవరైనా ఆడతారా? తప్పు కదూ. అయినా ఇన్స్టిట్యూట్గా అన్ని అబద్ధాలు ఎలా ఆడతారు మీ ఫ్యామిలీ? చిచి, ఎలా అలా ఎలా? ఏమిటి పిలిచావు? అబ్బాయి చక్కగా ఉన్నాడు కదా, క్యాస్ట్ ఏంటో కనుక్కోవచ్చుగా. దీన్ని మేనేజ్ చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? మన వయసు పెళ్లి గురించే? అంటే నీకు దానికి నచ్చితే చాలు, నాకు నచ్చక్కర్లేదు. ఏంటి మీకు నచ్చేది? చేసుకునేది అది, దానికి నచ్చితే చాలు. ఏదో చెప్తానని రమ్మన్న వైషు. ఇప్పుడా? రేపు చెప్తా. అయ్యో, నాన్న. వైషు, గివ్ మీ 5 ప్రాబ్లమ్ సాల్వ్డ్. మీ అమ్మని మేనేజ్ చేసేసాను. అవునా? ఇంతకి బాబు ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉన్నా. నాయనో, దొరకటం గ్యారంటీ. బాబు చూశాడు. చెప్పండి సార్. పిచ్చి పిల్ల, నేను చెప్పేది ఈ మహానుభావుడు గురించి కాదే, ఆ సూర్య గురించి. 1:30 అవుతుంది, ఎక్కడా అని. పంక్చువాలిటీ లేదనుకుంటాను అబ్బాయికి. టెల్ హిమ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఫోన్ చేయి అతనికి. బాబు, ఐఎమ్ రియల్లీ సారీ. పాపం ఎవరినో అర్జెంట్గా కలవాలనుకున్నావు కదా, నువ్వు బయలుదేరు. అసలు ఎంత చేసావంటే నా కోసం. కాదు, ఆ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేది నా గతి? రామ్ నామ్ సత్య అయ్యేది. డిసైడెడ్, నేను నీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. చాలు సార్, ఇప్పటికే మీరు చాలా చేశారు, మీకే తెలియట్లేదు. నేను బయలుదేరుతాను సార్. ఓకే, బాయ్. వైషు, పంపించేసిరమ్మా, వెళ్ళు. ఇదిగో, ఆ సూర్యకి ఫోన్ చేసి చెప్పు 1:30 అయిందని. నిన్ను 10 మంది చేశారు. వైషు. భయపడ్డావు, నన్ను పిచ్చిదనం చేసావు కదా. అన్ని అబద్ధాలే. అయినా నీలాంటి వాళ్ళని ఎలా నేను ఇష్టపడ్డాను? అరే, ఏదో చెప్తాను రమ్మను, ఏం చెప్పకుండానే పంపించేస్తున్నావు. చెప్పచ్చుగా. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పావు? కొత్తగా ఐ హేట్ యూ చెప్పడానికి? హాయ్ సార్. వైశాలి రమ్మంటేనే వచ్చాను సార్. చల్ ఫుట్. नमस्ते, आदाब, गुड आफ्टरनून भाई और बहनों. हम आप सबके लिए खास तोहफा लेके आए हैं. सो दिल थाम के बैठे दोस्तों, as we present to you दिल से. डॉक्टर साहब इसे बचा लीजिए. डॉक्टर साहब, इसको हार्ट अटैक हुआ है. क्या हुआ? दिल से रे जब घर से निकला था, हार्ट अटैक आया था, पर्दे हो गई थी जब दिल से आग निकली थी. दिल से रे. So please take care of your tiny hearts. Other than smoking, drinking and other food habits, betrayal, being cheated on, abaddam, ఇవన్నీ హార్ట్ ఫెయిలియర్ కి కారణం కావచ్చు. Though it's to the left, it's always right, okay? Any doubts? ఎస్. చూడో. ఇక్కడ అందరూ హార్ట్ సర్జన్సే కదా? ఐ మీన్ యూర్ ఆల్ హార్ట్ సర్జన్స్, రైట్? దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ మై హార్ట్. ఐ థింక్ ద రిథమ్ ఈస్ మిస్సింగ్. At times, it beats fast. Sometimes, it beats slow. This condition is called heart arrhythmia. Is it dangerous? Yes, of course it is. How long you have been facing it? Jan 18, ever since I met Vaishu. Oh, Vaishu! Congratulations! Control తప్పేసింది. My heart skipped the beat. అస్సలు మాట వింటలేదు వైషు. నాకు నువ్వు నాన్న భరోసా అయిపోతే ఆగిపోతానని వార్నింగ్ ఇస్తుంది వైషు. దీనికి కావాల్సింది ఇచ్చేచ్చుగా. లేకపోతే ఇంతమంది హార్ట్ సర్జన్స్ ముందు హార్ట్ అటాక్ వచ్చిపోతే మీ డిపార్ట్మెంట్కి ఎంత అవమానం? హేకినా వైషు. వైషు, వైషు, నేను చేసింది తప్పే. ఎవరి కోసం చేశా? నీకోసమే కదా. లేకపోతే నీ గురించి నన్ను పట్టించుకుంటా.
పా కోపంలో ఇంత అందంగా ఉన్నావు ఏంటి వైషు? పాపా పాపా పా అందరి ముందు పెట్టుకోవాలనిపించడం తప్పే. ఏం చేయను? వైషు 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 ఓయ్ ఇక్కడ అలా ఓ సంవత్సరం తెలియకుండానే గడిచిపోయింది. कहानी तो अच्छा है కానీ కోల్కతాకి 800 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాఠ్మండూకి సంబంధం ఏంటో అర్థం కాలా. అసలు కదా అప్పుడే మొదలైంది. Today we'll talk about different types of amnesia. Anterograde, retrograde, post-traumatic, transient global. People with this syndrome may present with widely varying degrees of forgetfulness. We see a combination of... Vaishali, sir, can you tell me what retrograde amnesia is? the loss of memory access to events or information that was learned before the accident or the particular injury or the onset of the disease and Yes, what do you want? వైశాలి, బేబీ సీసీ ఉంది. ఓయ్ హెల్ప్ చేయి. వచ్చేసావా బేబీ? మళ్ళీ అందరూ ముందు హట్ చేసుకుంటావా? ఏంటి ఏమనుకున్నా? 2 days అయింది మరి కలిసి. ఏం చేయను? ప్రేయస్ కనపడిన ఒక్కో క్షణం ఒక్కో యోగో అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్తే నేను నమ్మలా. ఇప్పుడు నమ్మక తప్పట్లా. ఇలా రా, 2 రోజులకి ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నావే. రేపు నేను నేపాల్ చెక్కిస్తున్నా ఫర్ అ వీక్. మరి నేను లేకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో. నేపాలా? పాపం మీ శాస్త్రి గారిని అడుగు, సలహా ఇస్తారేమో. సూర్య ఆగు. ఓయ్, ఇప్పుడు నేపాల్కి వెళ్ళడం అవసరమా? నీకు 100 times చెప్పాను కదా మెడికల్ క్యాంప్ ఉందని. మరి ముద్దొచ్చేస్తున్నాం. ఓయ్, మళ్ళీ కావాలనిపిస్తే నువ్వు నేపాల్కి రా. మహా పాపమే, చచ్చిపోతాను ఇక్కడ. ఓయ్ రాక్షసి, ఇంకెన్నాళ్ళు ఆగాలి? Shall object is right to the place. Vaishu? What? నువ్వేంటి ఇక్కడ? ముద్దు కావాలనిపిస్తే వచ్చేమన్నాగా, వచ్చేసా. ఇచ్చి ఈ ప్రొఫెసర్ ఏంటి చాలా జెలస్ ఫీల్ అవుతున్నాడు? కాఫీ షాప్లో వెయిట్ చేయను, వస్తాను. చేయను, నేను వెయిట్ చేయను.
నేను వెయిట్ చేయలేను. హోప్లెస్. త్వరగా వచ్చేయ్.